ప్రభాస్ పేరు వింటేనే యావత్ సినీ ప్రపంచం అలర్ట్ అవుతోంది. ఎప్పుడెప్పుడు ప్రభాస్ నుంచి సినిమా వస్తుందా అని మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ కటౌట్ కు తగ్గట్టు యాక్షన్ సినిమాలను చేయడమే కాకుండా డిఫరెంట్ స్టోరీ లైనప్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఎంటైర్ వరల్డ్ వైడ్ గా ఓ రేంజ్ లో పెరిగింది. బాలీవుడ్ హీరోలు సైతం ప్రభాస్ సినిమాలను చూసి బెంబేలెత్తుతున్నారు. ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలని కమిట్ అవుతున్నాడు. సినిమాకు వైవిధ్యమైన కథా నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రభాస్ స్టోరీ లైనప్ చూసి బడా హీరోలు షాక్ అవుతున్నారు. ఇప్పుడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో తీసే సినిమా స్టోరీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. డార్లింగ్ ప్రభాస్ సినిమా స్టోరీ లైనప్ చూస్తే మిగతా హీరోలకు మింగుడు పడటం లేదు. సలార్ సినిమాలో ఫుల్ యాక్షన్ అండ్ ఫైట్ సీన్స్ తో డార్లింగ్ మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఇకపోతే రీసెంట్ గా రిలీజ్ అయిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. సైన్స్ ఫిక్షన్ కు పురాణాల్లోని స్టోరీని యాడ్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన కల్కి 2898 AD మూవీ విడుదలైన 2 వారాలకే 1000 కోట్ల క్లబ్ లో చేరి చరిత్ర తిరగరాసింది. ఇకపోతే డైరెక్టర్ మారుతి డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్ లో రానున్న రాజాసాబ్ సినిమా నుంచి రీసెంట్ గా ప్రభాస్ గ్లిమ్స్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఆ గ్లిమ్స్ లో డార్లింగ్ ఫుల్ లవ్ మూడ్ లో కనిపించాడు. దీంతో ఈ సినిమా లవ్ బ్యాక్ డ్రాప్ లో ఉండనున్నట్టు కన్ఫర్మ్ అయింది. ఇక తాజాగా హను రాఘవపుడితో ప్రభాస్ న్యూ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమా 2వ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఉంటుందని, ఇందులో ప్రభాస్ బ్రిటిష్ ఇండియా కాలంలో సైనికుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కమిట్ అయిన సినిమాలో డిఫరెంట్ స్టోరీ లైనప్ తో ఉన్నప్పటికీ ప్రభాసే హీరోగా చేయనున్నారు. కానీ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చే స్పిరిట్ సినిమాలో ప్రభాస్ విలన్ రోల్ చేయనున్నట్టు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. డార్లింగ్ ప్రభాస్ ను సరికొత్త క్యారెక్టర్లు చూపించేందుకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. యానిమల్ సినిమాకు డబుల్ డోస్ లో ఉండేలా స్పిరిట్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు, అందులో ప్రభాస్ ను వినూత్నమైన విలన్ రోల్లో చూపించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నుంచి ఎలాంటి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే విలన్ రోల్లో ప్రభాస్ ను చూసి థియేటర్స్ తగలబడాల్సిందే అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.